హ్యాపీ మండే అందరికీ. ఈరోజు నేను చేసేది గోబీ 65. నా దగ్గర హాఫ్ గోబీ ఉంది ఫ్రిడ్జ్లో. అది తీసుకొని ఇలా సన్నగా మీడియం సైజులో కట్ చేసుకొని దాంట్లో పసుపు, కారం, ధనియాల పొడి, కార్న్ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్, బియ్యం పిండి అండ్ శనగపిండి, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసాక బాగా కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మరి బజ్జీ పిండిలా ఉండదు, మరి గట్టిగా ఉండదు, ఇలా ఉండాలి. ఆయిల్ కాగిందో లేదో చూసుకొని మెల్లిమెల్లిగా కొంచెం విడి తీసుకుంటూ వేసుకోవాలి ఆయిల్లో. ఇలా కొంచెంగా వేసుకుంటూ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. ఇలాగ నెక్స్ట్ కొద్దిగా బ్యాచెస్ వైజ్గా వేసుకుంటూ అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫైనల్గా ఇలా లాస్ట్లో పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేయించుకొని ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఈలోపు మనం దాల్ తడక పంజాబీ స్టైల్లో చేసిద్దాం. ఆల్రెడీ నేను పప్పు కుక్కర్లో ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. దీనికి ఆయిల్ వేసి, పోపు గింజలు వేసి, పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్ వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లో పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఈలోపు పప్పుని బాగా మెత్తగా మెదుపుకోవాలి ఇలా. నెక్స్ట్ ఈ టమాటో, ఆనియన్ బాగా మగ్గాక దీంట్లో మనం ముందుగా మెత్తగా మెదుపుకున్న పప్పుని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో స్పెషాలిటీ ఏముందంటారా? అదే అండి, లాస్ట్ వరకు చూడండి, స్పెషాలిటీ ఉంది. ఇది మొత్తం ఇలా కలిపేసుకొని కొంచెం మనం లూజ్ కన్సిస్టెన్సీ కొంచెం చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో. నెక్స్ట్ ఇది బాగా మరిగాక ఇంకోసారి పోపు వేసుకోవాలండి. ఇదే పంజాబీ స్టైల్ దాల్ తడక. దీంట్లోనే అసలైన రుచి ఉంటుంది. దీంట్లో ధనియాల పొడి, పోపు గింజలు, కారం వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా వేసే మసాలాలన్నీ ఫ్లేవర్ దాంట్లో ఆయిల్లోకి వెళ్ళాక దీన్ని ఈ పప్పులో, మరుగుతున్న పప్పులో వేసుకోవాలి. అంతేనండి, పంజాబీ స్టైల్ దాల్ తడక రెడీ. దీంట్లో వేడిగా గోబీ 65 తింటే ఉంటుంది టేస్ట్ సూపర్. మీకు కనుక నచ్చినట్టయితే ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈలోపు మా బాబుకి అన్నం కూడా రెడీ అయింది. అండ్ వేడిగా వైట్ రైస్, దాంట్లోకి గోబీ 65.